సార్ ఈ 5 సంవత్సరాలు వైసీపీ పాలన ఎలా అనిపించింది సార్? వైసీపీ పాలన ఏదో చేస్తారు అనుకున్నారు, అంతా ఫ్రీ ఇచ్చాడు ఆయన, ఎవరు అడగకుండానే ఇచ్చాడు ఫ్రీ. అసలు మెయిన్ కారణం ఏంటంటే ఈ రాజధాని వచ్చిన ఈ మొత్తం వెళ్ళిపోయింది. 10,000 కోట్లు పెట్టారు కదా దానికి పెట్టుబడి, ఆ పెట్టుబడి మొత్తం నాశనం అయిపోయింది. 3 రాజులు అన్నాడు, 5 సంవత్సరాలు ఒక్క కిటికరాయి కూడా కట్టలే అక్కడ. ఆ 10,000 కోట్లు పోయినట్టేనా? అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఒక్కళ్ళు ఉన్నారు ఇప్పుడు అందులో? ఒక్కళ్ళు లేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళ సొంత మనుషులైనా ఎన్ఆర్ఐలైనా కలిసి రాజధాని నిర్మిస్తారు. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేయకుండానే సంపద సృష్టించి కడతాడు. మేము అట్టాగే ఆయన్ని నమ్మకుండా ఈయన్ని నమ్మి వేసాం జగన్ గారిని. జగన్ గారు ఏదో చేశాడని ఏమీ చేయలే. పథకాలు ఇస్తున్నాం కదా, పథకాలే మమ్మల్ని కాబట్టి ఎందుకండి ఎవడికండి సోమరపోతులు చేసి పనులకి పాటలకి వెళ్ళకండి. ఇవాళ సెలవు చిల్లర లేదు. అది పథకాలు ఎందుకండి? ఎవరు ఇచ్చారు, ఎవరు అడిగారు? 10,000 ఇస్తున్నాడు ఆటో వాడికి, ట్యాక్స్లని ఇవన్నీ. 100 రూపాయల క్వార్టర్, 100 రూపాయల క్వార్టర్ని అప్పుడు చంద్రబాబు నాయుడు అయ్యంలో 60 రూపాయల క్వార్టర్ చీపు, 50, 60. అటువంటి క్వార్టర్ని 200 దాకా తీసుకెళ్ళాడు. 150, 180, 130. వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే మందు రేట్లు పెంచితే తాగరు అంటున్నారు. మందు రేట్లు పెంచేసేసి ఇంటికేమో బడి పిల్లలకేమో 15,000 వేస్తున్నాడు సంవత్సరానికి 366 రోజుల్లో రోజుకు 100 చొప్పున 36,000 వీడి దగ్గర కొట్టేస్తున్నాడు. ఇంటికి ఒక్కడ తాగుతాడు కదా. స్కూల్ ఉన్నవాడు కానీ స్కూల్లో ఆ పథకం అందుకొని వాళ్ళు ఉంటారు, వాళ్ళైనా తాగుతారు కదా. చీఫ్ ఇంటికి ఒకళ్ళు చొప్పున 36,000 తీసుకుంటున్నాడు, 15,000 ఇచ్చి. అది ఇసుక అన్నారా? ఇసుక మామూలే. ఇక ఎన్ని అది ఏదైనా ఇప్పుడు హత్య రావచ్చు అయినా, ఎందుకంటే ఈ పథకాలు ఉన్నవాళ్ళు తిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇవ్వచ్చు చెప్పలేము. వాలంటరీ వ్యవస్థను ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన లాభం కోసం పెట్టుకున్నాడు. ఎందుకు ఉన్న పథకాలు తీసేసి వాళ్ళ జీతాల కోసం 5,000 వచ్చేది తీసేసేసి ఇవన్నీ చేశాడు. 5,000 ఇచ్చాడు, కట్టిపాడేశాడు అంతే. డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లెక్క ఏంటి తెలుసా? ఓటు బ్యాంకు ఒక 5 లక్షలు ఆయన ఓటు బ్యాంక్ అంటే ఎంప్లాయీస్ ఒక 4 లక్షలు ఉంటారా వాలంటరీ. 4 లక్షల్లో ఇంటికి ఎవరో ఒకళ్ళు 4 లక్షల్లో సగం వేసినా 2 లక్షలు, 6 లక్షలు ఓటు బ్యాంకు. దాంతో గెలవకూడదా? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6 లక్షల ఓట్లతో నాకు చంద్రబాబు నాయుడు గెలిచింది. సేమ్ అదే దానికోసమే పెట్టుకున్నాను. సార్ ఇక్కడ గుడివాడ పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పరిస్థితి అండి, ఈయన 20 సంవత్సరాలు జగన్ ఏదో చేశాడంటున్నాడు కానీ ఈయన ఏమీ చేయలే. ప్రతి ఒక్కడిని అడగండి ఎవరిని. కానీ ఆయనే గెలిస్తే గెలవచ్చు, ఎందుకంటే ఆయన దగ్గర ఆ టాలెంట్ ఉంది, ఆ నెట్వర్క్ ఉంది. డబ్బు ఆ రోజునే కనపడతాడు, ఆ రోజునే తీస్తాడు, డబ్బు ఉమ్మేస్తాడు. నెట్వర్క్ వాళ్ళకి అలా ఉంది, చేసే నెట్వర్క్. మొన్న వచ్చాడు అవినాష్, ఓడిపోయాడు. అంతా డబ్బు సమానంగా ఖర్చు పెట్టాడు, ఏం ఉపయోగం లేదు. ఈయన ఎన్ఆర్ఐ రాము గారు అయితే సంవత్సరం నుంచి వచ్చాడు కాబట్టి ఈయన కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. అది రాము గారికి ఛాన్స్ ఉంది. అది స్టేట్లోనే. ఇక అదేంటండి ఏమంటే ప్రజల అదృష్టం బాగుంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి అదే కూటమి గెలుస్తుంది. లేదు వీళ్ళు ఇట్టాగే సావాలరా అంటే రాజధాని లేని కొంపలేని ఇల్లు ఎక్కడన్నా ఉంటుందండి? కొంప లేకపోతే వాల్యూ ఉండదండి మనిషికి. ఇల్లు లేకపోతే ఎవరైనా గౌరవిస్తారా? ఒక గవర్నమెంట్ ఏదైనా రావాలంటే కంపెనీ వస్తుందా? రాజధాని లేకుండా కంపెనీ వస్తుందా? 3 రాజులని 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఏం చేశాడు? మట్టి ఏదైనా 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు రాజధాని అమరావతికి. పోనీ ఎక్కడన్నా ఖర్చు పెట్టాడు, ఎక్కడ లేదు. అది కాబట్టి అదృష్టం బాగుంటే కూటమి గెలుస్తుంది, లేదంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.